నావి. లంబసింగి రిలీజ్ అయింది అండ్ తంత్ర కూడా రిలీజ్ అయింది. అండ్ లంబసింగి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది థియేటర్స్కి. నిన్న మేము కూడా వెళ్ళి చూసాము. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యి బయటకు వచ్చారు. ఐ కుడ్ లిటరలీ సీ టీయర్స్ ఇన్ ఎవ్రీబడీస్ ఐస్ వచ్చిన వాళ్ళు. అండ్ వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ అభినందనలు నాకు తెలియజేశారు. అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్. అండ్ టు స్టార్ట్ ఆఫ్ విత్, ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ కళ్యాణ్ కృష్ణ సార్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ డైరెక్షన్ అండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ సూపర్ ఉంది. ధ్రువ్ కంగ్రాట్స్, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. అండ్ ఎవరైనా చూడకపోతే పక్కా అందరూ వెళ్ళి చూడండి. మంచి మూవీ ఇది, ప్యూర్ లవ్ స్టోరీ, చాలా క్యూట్ లవ్ స్టోరీ. అండ్ దివి అండ్ భరత్ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. అండ్ మా కళ్యాణ్ గారు, చాలా రోజుల తర్వాత చూసాం మా కళ్యాణ్ గారిని. ఇంకా మా కళ్యాణ్ గారికి ఇంకా మోర్ ప్రాఫిట్స్ రావాలి, ఇలాంటి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. నిన్న సినిమా రిలీజ్ అయింది లంబసింగి, March 15th. సో కథ అనుకున్నప్పుడు, రాసినప్పుడు ఏ ఫీల్తో అయితే థియేటర్ నుంచి బయటికి వస్తారని ఊహించామో సేమ్ అలాగే చూసిన ప్రేక్షకులందరూ కూడా ఒక మంచి ఫీల్ తోటి వాళ్ళు అనుకున్న ఒక బరువైన హృదయంతో బయటకు వస్తున్నారు. అది మాకు పర్సనల్గా కూడా చాలామంది షేర్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ కృష్ణ గారు. ఆయన లేకపోతే సినిమానే లేదు. సో చాలామంది కథలు రాస్తారు, తిరుగుతారు, ఇచ్చేస్తారు. కానీ ఫస్ట్ టైం నేను తన దగ్గర యాక్చువల్ వర్క్ చేయలేదు, నేనెవరో కూడా తనకు తెలీదు కళ్యాణ్ సార్కి. సో ఇలా కథలు వింటున్నారు అన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఈ కథను తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. చెప్పగానే చాలా బాగుంది నవీన్ కథ, చేద్దాం మనం అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా ఇది చేద్దామని నాకు ఇచ్చేసి ఇమ్మీడియట్గా ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ప్రీ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేసి షూట్కి వెళ్ళడం జరిగింది. సో షూట్ తర్వాత మాకు కరోనా రావడం వల్ల చిన్న లేట్ జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎప్పుడు కళ్యాణ్ గారికి మేము ఎప్పుడు థ్యాంక్స్ కానీ ఎప్పుడు డైరెక్ట్గా చెప్పుకోలేదు. సో థ్యాంక్ యూ సార్, ఇది స్టేజ్ పైన పర్సనల్గా చెప్తున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ఈ సినిమా చేయడం ఒకటే కాదు, ఫస్ట్ సినిమా రిలీజ్ చేయాలి, ప్రమోషన్స్ చాలా ఉంటాయి. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ వాస్ ఫర్. ఇందులో నువ్వు హీరోయిన్ అన్నారు, నేను అప్పుడు చూసాను నీ కష్టం అన్నారు. అది గుర్తు పెట్టుకొని నాకు రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ఇట్స్ అన్ ఎమోషనల్ ఫీలింగ్ ఫర్ మీ. తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వండి, మేము చేస్తాము. వీఆర్ ఆల్సో వర్కింగ్ హార్డ్. డాన్స్ చేస్తాము, పర్ఫార్మెన్స్ చేస్తాము, గుర్తించండి. అండ్ నవీన్ సార్, మీతో ఐ హ్యాడ్ ద కంఫర్ట్ విత్ నవీన్ గారు. సినిమా చాలా బాగుందండి, చూడండి. అండ్ మిగతా వాళ్ళందరూ వాళ్ళ పాత్రలు చాలా బాగా చేశారు. అండ్ ధ్రువ్, నైస్ మ్యూజిక్ ధ్రువ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ ద సినిమా. థ్యాంక్ యూ. నేను లంబసింగి ఫిల్మ్లో వీరబాబు అనే రోల్లో నటించాను. ఈ అవకాశం నాకు కళ్యాణ్ ఇచ్చారు. సో మ్యాజికల్గా ఈ అవకాశం నాకు వచ్చింది. ఎందుకంటే అన్నయ్య చాలా పెద్ద డైరెక్టర్. నాకు ఈ అవకాశం రాకముందు చాలాసార్లు అన్నయ్య ఫిల్మ్స్లో ట్రై చేశాను క్యారెక్టర్ కోసం. సో అవుట్ ఆఫ్ సడన్ ఈ గిఫ్ట్ అనేది వచ్చింది. దీని గురించి నేను ఎంత చెప్పినా, నేను వచ్చిన రివ్యూస్ చూస్తే ఫస్ట్ సాటిస్ఫాక్షన్, ఒక మంచి సినిమా చేసాం అనే సాటిస్ఫాక్షన్, అప్రిసియేషన్, ఒక ధైర్యం, నిజంగా హ్యాపీగా అనిపించింది. థియేటర్లో ఎంతమంది ఉన్నారనేది నాకు ఇప్పటికీ తెలీదు, కానీ మీడియాలో చూసిన రివ్యూస్కి చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా చేసి మంచి పని చేసాం, మన ప్రయత్నం సక్సెస్ అయింది, అందరూ రిజిస్టర్ చేస్తున్నారు, దీన్ని రికగ్నైజ్ చేశారనేది చాలా హ్యాపీగా అనిపించింది. మీడియాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నేను డైరెక్టర్గా ఉండి నేను వేరే ఫ్రెండ్స్తో కలిసి సినిమా చేయడానికి కారణం ఏంటంటే, సినిమాలో ఉండే స్ట్రగుల్ బయట స్ట్రగుల్ కంటే 100 times ఎక్కువ ఉంటుంది. లైఫ్లో అందరూ రిస్క్ చేయాలి, కెరీర్లో రిస్క్ ఉంటుంది, సినిమాలో 100 రెట్లు ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇక్కడికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను పడిన స్ట్రగుల్స్ కానీ నా ఫ్రెండ్స్ పడిన స్ట్రగుల్స్ కానీ చూశాను. అందరికీ టాలెంట్ ఉంటుంది, కథ రెడీ చేసుకొని తిరుగుతూ ఉంటారు, టైం వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు,
టైం ఎప్పుడు వస్తుందో తెలీదు. 4 ఏళ్ళు అయ్యేసరికి కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి. వీళ్ళు ఓల్డ్గా అనిపిస్తూ ఉంటారు. ఒక పక్క ఇంటి దగ్గర నుంచి వెళ్ళి చాలా కాలం అయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది అంటారు. ఇక్కడ 10 years అయినా ఎటువంటి గ్రోత్ కనిపించదు. ఒక పక్కన మరి కాన్ఫిడెన్స్ ఉన్నా అందరూ నీకు ఎందుకురా ఈ పని, వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకో అనే మాటలకి కన్ఫ్యూజన్లో పడి లైఫ్ అంతా నాశనం అయిపోతుందేమో అనే భయంతో వీళ్ళు ఒక ఆశతో వెళ్ళారు హైదరాబాద్, సినిమా చేస్తారు, లైఫ్ బాగుంటుందని ఎదురు చూసే పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళు వెనక్కి వచ్చారా అని చెప్తే పిల్లలు డిస్కరేజ్ అవుతారేమో అని వాళ్ళు. సో తెలియని చాలా స్ట్రగుల్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హైదరాబాద్లో ఉన్నాడంటే ఇక్కడ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక్కడే స్ట్రగుల్ అవ్వడం కాదు, సక్సెస్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే ఫ్యామిలీ అంతా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు, ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటారు. సో ఇవన్నీ చాలా చూశాను నేను. డైరెక్షన్ ఛాన్స్, కథ చెప్తారు, సో మళ్ళీ కలుద్దామని ప్రొడ్యూసర్ అన్నప్పుడు, హీరో అన్నప్పుడు మళ్ళీ ఇమీడియట్గా కలుద్దాం అంటారు. ఇమీడియట్ అనేది 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ 1 year ఏం చేయాలో తెలియదు. ఫంక్షన్స్కి వెళ్తే ఏం చేస్తామని అడుగుతారు. అన్నీ అవాయిడ్ చేసి రూముల్లో తలుపులేసి కూర్చున్న ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. సో ఇవన్నీ పడ్డా. ఇది అసిస్టెంట్ డైరెక్టర్స్కే కాదు, ఆర్టిస్ట్ కూడా అలాగే ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను డైరెక్షన్ చేయడానికి 6 ఏళ్ళు వెయిట్ చేశా. 7 years ఆల్మోస్ట్ ఎవ్రీడే. రేపే షూటింగ్, రేపే అనౌన్స్మెంట్ అనే పరిస్థితిలో 6 years 7 years వెయిట్ చేసిన తర్వాత నాగార్జున గారు నాకు అవకాశం ఇచ్చారు. సో ఆయనకి ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్గా ఉంటా. ఐ లవ్ హిమ్. ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేను కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి, కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చి సినిమా చేయాలనే ఐడియా రావడానికి కారణం నేను పడిన స్ట్రగుల్ నుంచి వచ్చింది. అలాగే ఒక సినిమా డిసప్పాయింట్ చేసిన డైరెక్టర్స్ ఉన్నా కూడా సినిమా చేయాలి అని ఎందుకు అనుకున్నానంటే, నా ఫ్రెండ్ ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్. తన ఫస్ట్ సినిమా ఫెయిల్ అయిన తర్వాత అతని ఫ్రెండ్ సినిమా పూజ జరిగింది, అక్కడికి నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. నేను నా ఫ్రెండ్ డైరెక్టర్, ఎవరైతే ఒక సినిమా డిసప్పాయింట్ చేసిన డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఇద్దరం కలిసి ఆ వేరే ఫ్రెండ్ పూజకి వెళ్ళాము. పూజ అందరూ కూర్చున్న తర్వాత అతను అన్నాడు వాళ్ళ ఫ్రెండ్తో, పేరు చెప్పడం కరెక్ట్ కాదు, ఇద్దరు పేర్లు చెప్పట్లా, అరే అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి ఇన్స్పిరేషన్ కోసం రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, ఇంకా స్పీల్బర్గ్, పెద్ద పెద్ద డైరెక్టర్ల ఫోటోలు అన్నీ పెట్టుకుంటారు రూమ్ నిండా. అవన్నీ కాదురా, నీ ఫోటో పెట్టుకుంటే సరిపోద్దని డిసైడ్ అయ్యాను నేను. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత కిందకి పోతారో తెలుసుకోవడానికి నీ ఫోటో పెట్టుకుంటే చాలా అనిపించిందిరా, అందుకే నీ ఫోటో పెట్టుకోమని నాకు కలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను అన్నాడు. ఆ మాట అనగానే నా ఫ్రెండ్ ఎంత హట్ అయ్యాడో, అతను కళ్ళల్లో నీళ్లు తిప్పుకోలేదు తప్ప లోపల ఎంత ఏడుస్తున్నాడు నాకు తెలుసు. నేను వెంటనే అతను లాక్కొచ్చేసి అక్కడి నుంచి, ఇలాంటి ఫ్రెండ్తో ఎందుకు నువ్వు ట్రావెల్ చేస్తావని. అప్పుడు అనిపించింది, ఫస్ట్ సినిమా చేయకపోతే వీళ్ళు ఏదో ఉందని అవకాశం ఇచ్చే ఛాన్స్ అయినా ఉంటుంది. పొరపాటున వేరియస్ రీజన్స్, చాలా కారణాలు ఉంటాయి ఒక సినిమా డిసప్పాయింట్ చేయడానికి. అటువంటిది జరిగితే డైరెక్టర్ పరిస్థితి ఏంటని కూడా అనిపించింది ఆ రోజు. అప్పుడు కూడా నేను ఈ డెసిషన్ తీసుకోవడానికి అదొక రీజన్. సో అసిస్టెంట్ డైరెక్టర్లే కాదు, ఆర్టిస్టులు కూడా సేమ్ పరిస్థితి. చాలా కాలం స్ట్రగుల్ అవుతారు, క్యారెక్టర్ కోసం తిరుగుతూ ఉంటారు, వస్తాయి రావు. ఇక్కడ కూర్చున్న అందరూ హీరో అవుదామనో, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామనో, హీరోయిన్ అవుదామనో, పెద్ద లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఉండాలని ఆశపడి వచ్చిన వాళ్ళు అందరూ. సో ఎవరికి ఎప్పుడు టైం వస్తుందో తెలీదు, వచ్చే వరకు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈలోపు ఎంతో కొంత ఎంకరేజ్ చేసి ధైర్యం చెప్పడం, సో నా వంతు ఏం చేయగలుగుతానో దానికి ట్రై చేస్తా ఉన్నా. సో దివ్య కూడా అంతే, చాలా టాలెంటెడ్ తను. సో అవకాశాలు రాలే. దివ్యే కాదు, చాలామంది ఉన్నారు. నలుగురు చిన్న సినిమాలతో స్టార్ట్ చేసి ముందు వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ వస్తే పెద్ద అవకాశాలు వస్తాయని అనుకుంటున్నా. ఈ సినిమా వరకు వస్తే భరత్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. సో తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. చాలా మంచివాడు. మేమంతా ఎక్కువ కాలం ట్రావెల్ అవడం వల్ల, నాకు తమ్ముడు లాంటి వాడు, ఎక్కువ కాలం ట్రావెల్ అవడం వల్ల మేము అంత ఎక్కువ కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. బట్ సీరియస్ నోట్లో చెప్పాలంటే చాలా మంచి ఆర్టిస్ట్. దివ్య వెరీ టాలెంటెడ్, వెరీ డెడికేటెడ్. తను డే 1 నుంచి ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అలాగే నవీన్ గారు ఈజ్ బెస్ట్ స్టోరీ రైటర్, బెస్ట్ నెరేటర్. నాకు ఆ క్వాలిటీస్తోనే ఫస్ట్ సిట్టింగ్లోనే మనం సినిమా చేద్దామని చెప్పాను. సో
ఇప్పుడు అది క్లియర్గా సినిమా స్క్రీన్ మీద కనిపిస్తోంది. కంగ్రాట్స్ నవీన్ గారు. అలాగే ధ్రువన్ గారు వెరీ నియర్ ఫ్యూచర్లో మేబీ 1 or 2 years మ్యాక్సిమం వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారని నాకు గట్ ఫీలింగ్. ఎందుకంటే అంత మ్యూజిక్ తెలిసి మీరు పాటలు వినండి. చాలామంది సినిమా చూసి ఉండకపోవచ్చు, నాకు తెలుసు పాటలు కూడా విని ఉండకపోవచ్చు. వీలైతే ఒకసారి వినండి. అంత మెలడీ ఈ మధ్యకాలం వచ్చిన సినిమాల్లో ఎక్కడ చాలా తక్కువ సినిమాలో వస్తుంది. అలాగే మిగతా ఆర్టిస్ట్ మన ఎడిటర్ విజయ్ గారు, కెమెరామెన్ బుజ్జి గారు, ఆర్ట్ డైరెక్టర్ ఝాన్సీ ది బెస్ట్ వర్క్ చేసింది. తను ఈ చిన్న సినిమాకి ఎంత కాంపాక్ట్గా చేద్దాం అనుకుంటే అంత చేసిన సో అవుట్పుట్ వచ్చేసరికి చాలా గ్రాండ్గా కనిపించేలాగా వర్క్ చేసింది. థ్యాంక్ యూ ఝాన్సీ. సో అందరం కష్టపడ్డాం సినిమాకి. కష్టపడడం కంటే ప్రేమించి చేసాం అనుకోవచ్చు. లంబసింగ్ కొండల్లో క్రేన్ పైకి తీసుకెళ్లాలంటే అందరూ తల ఒక వెయిట్ పట్టుకుని ఒక్కొక్క సో వాట్ ఎవర్ క్రేన్కు ఉండే ఎక్విప్మెంట్ అంతా పట్టుకుని ఇంక్లూడింగ్ దివి అమ్మాయిలు కూడా కొండలు ఎక్కువ వెళ్ళాం. సో అలా ప్రేమించి చేసిన సినిమా మంచి రిజల్ట్ వచ్చింది. అందరూ అంటూ ఉంటారు మలయాళం సినిమాలు ప్యూర్గా ఉంటాయి, రియలిస్టిక్గా ఉంటాయని. ఇది ఖచ్చితంగా అలాంటి సినిమా, అంటే రియలిస్టిక్గా ఉండే సినిమా, ప్యూర్ సినిమా. అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫనీ గారు, ప్రమోద్ గారు, నిఖిల్, ధ్రువన్ గారు, నిరంజన్ గారు, భరత్, దివి, నవ్య గారు అండ్ ప్రసాద్ అండ్ ఫనీ, మా అశ్విన్, వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ లేకపోతే మేమంతా డిస్కస్ చేసుకుని వాళ్ళు ధైర్యం చెప్పి మనం చేయగలుగుతాం, మనం ముందుకు వెళ్దాం అని వాళ్ళు ధైర్యం చెప్పకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. తేజు, కిట్టయ్య గారు, రమణ గారు బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.